మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరిగిపోతున్నాయి. ఇంకా మూవీకి 5 days టైం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో ఓపెన్ అవ్వలే ఇంకా, బట్ యూఎస్ఏలో, యూకేలో ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఓపెన్ అయినాయి. ఒక్క యూఎస్ఏలోనే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ $250K క్రాస్ అయిపోయింది. 12,000 పైగా టికెట్స్ అమ్ముడిపోయినాయి. నార్త్ అమెరికాలో ఓవరాల్గా మాట్లాడుకుంటే $265K కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. $265K అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.5 crores. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ 5 daysలోనే ఇంకా రిలీజ్కి ముందే ఈ మూవీ నార్త్ అమెరికాలో $1 million కొట్టేటట్టు ఉంది. ఇంకా యూకే గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ 10,000 పైగా టికెట్స్ అమ్ముడిపోయినాయి. చూస్తుంటే ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు ఈ సినిమా చూడడానికి. మీరు నమ్ముతారో లేదో, అమలాపురంలో వెంకటరమణ అనే థియేటర్లో ప్రీమియం ఫస్ట్ టికెట్ని ఆప్షన్ పెడితే ఒక అతను 1,11,000 పెట్టి ఆ టికెట్ కొనుక్కోండు. ఒక్క టికెట్ 1,11,000. నిజమే, దీన్ని మీరు పిచ్చి అనవచ్చు, ప్రేమ అనవచ్చు, పిచ్చి ప్రేమ అంటారు, ఏదైనా అనుకోండి. బట్ నిజంగా ఒకతను మన శంకర వరప్రసాద్ గారు మూవీకి 1,11,000 పెట్టాడు ఒక్క టికెట్ కోసం. క్రేజీ అనిపించింది నాకైతే. చిరంజీవి గారి కెరీర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అంటే సైరా నరసింహారెడ్డి. ఆ మూవీ డే 1 రోజు 82 crores కలెక్ట్ చేసింది. మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు ఈ సినిమా 82 crores కలెక్ట్ చేస్తుందో లేదో తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా 50 crores ప్లస్ అయితే కలెక్ట్ చేస్తుంది. సైరా నరసింహారెడ్డి తర్వాత అంత ఎక్కువ కలెక్ట్ చేసిన ఫిల్మ్ డే 1 రోజు అంటే ఆచార్య మూవీకి 51 crores వచ్చినాయి. అలాగే ఖైదీ నెంబర్ 150 కూడా 51 crores కలెక్ట్ చేసింది డే 1 రోజు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ రికార్డ్ని మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా బ్రేక్ చేసి తీరుతుంది. ఎందుకంటే చూసుకుంటే నా తమ్మికలోనే $1 million కొట్టేటట్టుంది. ఇంకా తెలుగు స్టేట్స్లో ఓపెనింగ్స్ కూడా అవ్వలేదు, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. సో ఏ రకంగా చూసినా సరే ఒక రికార్డ్ అయితే బ్రేక్ అయిపోతుంది. సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. చెప్పలేము, అన్ని వర్కౌట్ అయితే 82 crores ఆ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అనిల్ రావుపూడి మూవీస్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అంటే సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ వచ్చిన ఈ మూవీ 300 crores పైగా కలెక్ట్ చేసింది. ఆ మూవీ డే 1 రోజు 35 crores కలెక్ట్ చేసింది. 35 crores ఓపెన్ అయిన ఆ సినిమా 300 crores వరకు వెళ్ళిందంటే జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా ఈజీగా 50+ crores ఓపెన్ అవుతుంది. అలాగే సంక్రాంతి వస్తున్నంలో సీనియర్ హీరో ఒకరే ఉన్నారు, వెంకటేష్ గారు. ఇప్పుడు చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు. కాబట్టి జస్ట్ ఇమాజిన్ ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. ఓపెనింగ్ డే రోజే 50 అంటే లాంగ్ రన్ ఎక్కువనే ఉంటుంది ఫ్యామిలీ మూవీస్కి. ఆబ్వియస్లీ ఇది ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి చిన్నపిల్లలతో పాటు అందరూ చూడాలనుకుంటారు. అండ్ కరెక్ట్ టైమింగ్ కూడా బాగుంది ఈ సినిమాకి. 12th రోజు రిలీజ్ అవుతుంది. సో ఒక లాంగ్ వీకెండ్ ఉంటుంది అనమాట అందరూ చూడడానికి. నేను అనుకుంటున్నాను ఎంత లేదన్నా సరే ఈ మూవీ బడ్జెటే 200 crores కాబట్టి ఈజీగా 350 crores కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంత కలెక్ట్ చేస్తుందో. ఈ మూవీ ట్రైలర్ బాగుంది. ట్రైలర్కి చాలా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. 24 hours లోనే 22 million వ్యూస్ వచ్చినాయి. సీనియర్ హీరోస్లో ఇదే హైయెస్ట్ రికార్డ్. క్రేజీ అనిపించింది. అలాగే ఎప్పుడు లేనిది ఈ సినిమా కోసం నయనతార గారు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. జనరల్గా ఆవిడ తన మూవీస్కే ప్రమోషన్స్ చేయరు, తమిళ మూవీస్లో ఇక కనిపించారు అనమాట ఆవిడ ప్రమోషన్స్ చేస్తారు. బట్ ఎలా కన్విన్స్ చేశారో తెలియదు కానీ ఈ సినిమాకి ఆవిడ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. దాని మీద తెలిసిపోతుంది ఎంత మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమో అనిల్ రావుపూడికి, అలాగే మెగా ఫ్యాన్స్ కూడా. చూద్దాం. ఈ మూవీ January 12th రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు మూవీ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.